స్టార్ట్ అయింది సినిమా ఫీల్డ్లో. ఆ తర్వాత తెలుగు, కన్నడ, తమిళ్లో, హిందీ దాకా తక్కువ సినిమాలు చేశాను. పొలిటికల్ లైఫ్ అనేది ఫస్ట్ టైం నాకు స్టార్ట్ అయింది. ది గ్రేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ షర్మిలమ్మ గారి ద్వారా నా లైఫ్ స్టార్ట్ అయింది పొలిటికల్గా. సో అదే సందర్భంగా ఒక కొత్త మూవీ కూడా చేస్తున్నాను. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్లో ఒక సాంగ్ బాంబేలో రికార్డింగ్ కూడా చేశారు. ఆర్టిస్టులు ఫైనల్ అవ్వలేదు. నిన్న నైట్ కూడా డిస్కస్ చేసుకున్నాము. అనుష్క హీరోయిన్గా అంటే ఫైనల్ అవ్వలేదు. విజయశాంతి గారితో ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. ఆ ప్రపోజల్ నడుస్తుంది, ఇంకా ఫైనల్ అవ్వలేదు. మన విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారి ఫాదరు, దాని గురించి ఇంకా ఫైనల్ అవ్వలేదు. నా దగ్గర డిస్కస్ చేశారు. సో సంతోషంగా ఆ మూవీ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఏం ఫైనల్ అయిద్దో మధ్యలో మీడియేటర్ ఏమన్నా జరుగుతూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి అతి తొందరలో నేను చెప్తాను మీ అందరికీ ఆ కాంబినేషను. సో మూవీ లైఫ్ అలా ఉంది, నడుస్తూ ఉంది. అన్నీ మీ కళ్ళ ముందు జరుగుతూ వచ్చినాయి. నాకు ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఎక్కడో డాట్ పడతానే వచ్చింది. అది ఎందుకు పడతా వచ్చిందంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను. కొంతమందికి నచ్చదు, వాళ్ళకి నచ్చాలని కూడా నేను ట్రై చేయను. నా లైఫ్ నేనుగా సింగిల్గానే ఉన్నాను. నా లైఫ్లో నా ఫ్యామిలీ, నేను, ఆ దేవుడు, ఆ మధ్యలో ఓన్లీ మా మీడియా మిత్రులు మీరే ఉన్నారు. నేను ఎవరిని పొగడేది కాదు, ఎందుకు మీకు తెలిసిందే. నాకు సంతోషం వచ్చినా మీ ముందే షేర్ చేసుకుంటాను, నాకు బాధ వచ్చినా మీ ముందే షేర్ చేసుకుంటాను. ఇదే లాస్ట్ ఇక్కడనే ఒక చిన్న బాధ వచ్చింది సందీప్ కిషన్, దాని గురించి ఇక్కడే షేర్ చేసుకున్నాను. మళ్ళీ ఆ తర్వాత మీడియా ముందు ఇప్పుడు వచ్చాను. అది ఫ్యాక్ట్ కూడా. సరే, అతని గురించి చెప్పాల్సిన పెద్ద ఏం కాదు, చెప్తున్నా. సో ఇప్పుడు ఈరోజు మీ ముందుకు ఎంతో సంతోషంగా ఎందుకు వచ్చానంటే, లేదు ఇది అక్కర్లేదు, అదేదో చాంబర్కి ఏదో కట్టాలన్నా అవసరం, అది కూడా కట్టాను, ఇబ్బంది ఏం లేదు. దానికి అలా పెడితే కనుక అమౌంట్ అది ఇవ్వాలన్నా అది ఇస్తాను, దానికి ఏం ఇబ్బంది లేదు. అది మాట్లాడుకున్నాను, నో ఇష్యూ. అదేదో ఇచ్చేస్తాను, దానికి ఏం ప్రాబ్లం లేదు. సో ఎందుకంటే ఒక మాట ఏనండి, ఒక సీఎం గారు, ఇప్పుడు నేనే కాదు, సీఎం గారి ఫోటో అందరు పెట్టి, నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. సీఎం గారి ఫోటో అందరు పెట్టి చేసుకుంటారు మన తెలంగాణ రాష్ట్ర సీఎం గారు. అలానే నేను ఫిలిం ప్రొడ్యూసర్గా మాట వచ్చింది మాట్లాడుతున్నాను. నేను ఒక పార్లమెంట్ ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా తెనాలి నేను ఒక పోటీ చేశాను కాబట్టి, ఉన్నాను కాబట్టి పార్టీలో ప్రొడ్యూసర్ నేను. అందుకని నా ఫోటో వేస్తున్నాను. ఇప్పుడు నా ప్రొడ్యూసర్ బషీద్ అనేది ఇద్దరు ఉండరు కదా, ఒకళ్ళే ఉంటారు. అలా మాట్లాడుకుంటే ఇదే ఛాంబర్లో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారు, చిరంజీవి గారు పెట్టారు, దిల్ రాజు గారు పెట్టారు, అందరు పెట్టారు. ఇప్పుడు నేను అనుకోకుండా ప్రొడ్యూసర్కి వెళ్ళాను. నాకు ఇంకో మాట ఏమన్నారు, ఛాంబర్లో ఈ మీటింగ్ పెడితే కమర్షియల్గా ఏదో పేమెంట్ చేసుకోండి, అంతేగాని సీఎం గారి ఫోటో తీస్తే నేను ఇక్కడ, అది తప్పు. ఛాంబర్లో రేవంత్ రెడ్డి గారి ఫోటో నుంచి నా ఫోన్లు రేవంత్ రెడ్డి గారి ఫోటో తీయమంటారు. నేను రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండండి, రేవంత్ రెడ్డి గారి ఫోటో ఎందుకు తీయాలి? ఆయన తెలంగాణ సీఎం, నేను కాంగ్రెస్ పార్టీలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కంటెస్టింగ్ అభ్యర్థి, ఫిలిం ప్రొడ్యూసర్ని. సో తప్పది మాట్లాడకూడదు. హలో, ఇది ఫినిష్ అవ్వడం మాట్లాడు, 2 minutes చేయండి. ఒక మాట చెప్తున్నానండి, నేను చెప్తున్నాను, నేను హాల్ బుక్ చేసుకున్నందుకు అడిగితే నేను బాధపడను. సీఎం గారి ఫోటో తీయమని ఐ ప్రామిస్, మదర్ ప్రామిస్ చెప్తున్నాను. మార్నింగ్ ఏం అడిగారు, సీఎం గారి ఫోటో తీసి పెట్టమన్నారు. సీఎం గారి ఫోటో తీస్తే నేను ప్రెస్సే పెట్టాను. నాకు లైఫ్లో, నేను ఓపెన్గా మాట్లాడుతానండి, లైఫ్లో ఫస్ట్ టైం నాకు ఆపర్చునిటీ వచ్చింది. నాకు అది షర్మిలమ్మ ద్వారా వచ్చింది. తర్వాత హైకమాండ్ నాకు తెనాలి కాంగ్రెస్ సీటు ఎమ్మెల్యేగా నేను బీఫామ్ ఇచ్చి నామినేషన్ వేసిన తర్వాత నన్ను నైట్ 24th నైట్ పంపించారు రాజంపేట. హైకమాండ్ నాకు అక్కడ నాకు ఇతను కరెక్ట్ అని పంపించారు. అక్కడికి వెళ్తే కూడా నేను చెప్తున్నా, ఈ కాంట్రవర్సీ మాట ఎందుకు వస్తే అంటే మాట్లాడొద్దని మాట్లాడుతున్నా. అక్కడికి వెళ్తే అక్కడ లాంగ్వేజ్ ఏంది, బీజేపీ వాళ్ళది, మన కిరణ్ కుమార్ రెడ్డి గారిది. నా కొడక, ఇది మన ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా న్యూస్ వచ్చింది ఆ రోజు. నా కొడక, నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేస్తావా, నువ్వు జాతీయ అధ్యక్షుడు అంటారా? నేను దేశ పౌరునండి, నేను ఒక కామన్ మ్యాన్ని. డెమోక్రసీలో నేను ఎక్కడైనా పోటీ చేయవచ్చు. తెనాల్లో పోటీ చేస్తేనేమో నాదళ్ళ మనోహర్ గారి మీద అక్కడ వచ్చేయడానికి లేదు, నీ ఓటు హైదరాబాద్లో ఉంది. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అదే ప్రాబ్లం. సో అక్కడ పోటీ చేస్తే నైట్ వచ్చి
ఇంకోటి ఏం చేశారు, నేను పోటీ చేస్తున్నానని చెప్పి డైరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గర, నేను ఏదో నోటి మాటలు ఎప్పుడు మాట్లాడిన, అబద్ధాలు మాట్లాడను, కలెక్టర్ గారి దగ్గర ఇటు పక్కన ఐజీ డిఐజీ కలెక్టర్ గారు ఇట్లా వరుసను కూర్చొని ఉంటే నామినేషన్కి ఒకే రోజు ఉంది. ఒకే రోజు నామినేషన్ ఉంటే వచ్చేసి డైరెక్ట్గా ఇద్దరు అడ్వకేట్లు వచ్చి లెటర్ ఇచ్చారు. ఏమని, ఇతను నామినేషన్ చేసిన ఫామ్లో 900 కోట్ల టర్న్ ఓవర్ ఉంది, బ్యాంకు బ్యాలెన్స్ 300 కోట్లు ఉందని. వీళ్ళు ఏమన్నా ఐటీకి ఇచ్చారు. ఐటీ వాళ్ళు తీసుకోండి, నాకు నా అకౌంట్ సీజ్ చేశారు, 150 కోట్లు సీజ్, 200 కోట్లు చూపిమని అని నోటి మాట చెప్పండి. ఇప్పుడు ఇది కూడా ఇట్లానే ఉంటుంది. నేను ఎక్కడైనా వస్తే ఎందుకు కాంట్రోల్ చేస్తున్నారు? ఇప్పుడు నాకు దేనికి ఇది చూడండి, అక్కడ ఎలక్షన్కి వెళ్తే 5వ తారీఖు నాకు సీజ్ చేశారండి అకౌంట్లన్నీ. నేను ఒకటి చెప్తున్నా, నా టర్న్ ఓవర్ 500 కోట్లు ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నేను అకౌంట్లో ఆపిన క్లారిటీ ఇస్తాను, దానికి సమాధానం చెప్తాను, నేను క్లియర్గా ఉన్నా. కానీ అదే రోజు నా అకౌంట్ ఫ్రీ చేయాల్సిన పని లేదు. చేసిన నా కష్టార్జితంతో, నా డబ్బుతో, నేను ఎప్పుడైనా కానీ ఏ రోజు మీ దగ్గర అబద్ధం ఆడిన మీడియా అనేది చెప్తున్నా, నా ఫ్యామిలీ దేవుడు నా మధ్యలో మీరు తప్ప నాకు ఎవరు లేరు. నేను ఇంకొక మాట, టీవీలో నేను అక్కడ కూర్చొని ఉంటే 100 కోట్లు షర్మిలమ్మ తీసుకున్న బషీదు, నేను కాంగ్రెస్ పార్టీలో నాకు టికెట్ ఇవ్వడమే పెద్ద దైవంగా భావిస్తున్నా. రెండోది, నేను హైకమాండ్లో కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర కానివ్వండి, షర్మిలమ్మ గారి దగ్గర కానివ్వండి, కాఫీ కాదు వాటర్ బాటిల్ తీసుకోవాలి. నేను నా వాటర్ బాటిల్ నేను కొనుక్కొని తాగుతా. ఎందుకు? దేవుడు నాకు ఇచ్చాడు, ఉంది. నేను ఇప్పుడు చెప్తున్నా 500 కోట్లకి టర్న్ ఓవర్, నన్ను ఐటీ వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నా, లెక్కలు చెప్తాను. నా అకౌంట్ ఫ్రీజ్ చేశారు, ఓపెన్ చేయమన్నా, చేయకపోతే కోర్టుకి వెళ్తా. నేను అబద్ధం, కానీ నా అకౌంట్ అని ఫ్రీజ్ చేయించారు. అంటే ఇప్పుడు ఛాంబర్ మీటింగ్ పెట్టుకుంటే పొద్దున అడిగారు, ఏమండి నాకు ఫస్ట్ టైము, నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, నేను సంతోషంగా మీడియాతో పంచుకోదలుచుకున్నాను. మీరు సీఎం గారు ఎందుకు తప్పు, మీకు ఒక అమౌంట్ కట్టమన్నారు, సరే ఎక్స్ట్రా కట్టించుకోండి. కాదండి, రేవంత్ గారి ఫోటో తీసేంత దమ్ము ఇక్కడ ఎవరికి లేదు, చెప్పేదం లేదు. కాకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉన్నాయి. ఫిలిం ఛాంబర్లో సినిమాలకు సంబంధించి మాట్లాడేదని చెప్పి ఒక రూల్ ఉంది. సో దానికి సంబంధించి వాళ్ళు అడుగుతున్నారు. లేదండి, నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, రిపీట్ చేసి, నా దగ్గర ఫోన్ రికార్డింగ్ ఉంది. ఫోన్లో డైరెక్ట్గా ఇంతకు ముందు కూడా ఇదే వీరబాబులే ఉన్నారు, సీఎం గారి ఫోటో తీసి మీటింగ్ పెట్టుకోమండి అనలేదా, మా మదర్ మీద ప్రాబ్లం చేస్తున్నాం. రాజకీయాల గురించి మాట్లాడుతూ రాజకీయాల గురించి వద్దు అని చెప్పేసి సరే వదిలేండి, సరే అది వద్దు, ఆ ఇష్యూ కాదండి. నేను అన్న బాధ ఏంటంటే, సంతోషం పంచుకుందాం వచ్చినా నన్ను ఏడిపిస్తున్నారు. నా ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను అక్కడికి నాకు వచ్చి చెప్పారు, అమ్మ ప్రాబ్లం ఏంది సార్, కమర్షియల్గా పెట్టుకుంటే 25,000 కట్టాలి, 1,00,000 కట్టాలి, కడతాపోండి, అయిపోయింది కదా, నన్ను ఎందుకు ఏడిపిస్తారు? ఇప్పుడు చిన్న మాట అండి, ప్లీజ్ రైట్, ఒక 2 నిమిషాలు ఏంటంటే మీది కూడా మాట్లాడదు. ఇప్పుడు నేనేమంటానంటే, ఒక మాట ప్లీజ్ అండి, నేను ఒక మాట అండి, మీరు మాట్లాడి పనికిరాని సబ్మిషన్ మాట్లాడి, నేను అల్లరి సినిమా చేసే కారణం నా దగ్గర క్యాషియర్ టీం వస్తా అనుకున్నాడు, అందరూ ఎందుకు మాట్లాడుతున్నాను, నేను పాత ప్రొడ్యూసర్నే కదా, నన్ను కనీసం సంతోషంగా ఇక్కడ షేర్ చేసుకొని తర్వాత మీతో మాట్లాడతాను కదా. ఏమండి, నేను ఒక మాట చెప్పనా? చెప్పండి. సరే సరే, అదే చెప్తాను. నేనేమంటానండి, మీకు చెప్పిన దానికి యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, నేను ఛాంబర్ మెంబర్గా, ఫిలిం ప్రొడ్యూసర్లో సినిమాలు చేసిన మనిషిగా మీరు చెప్పిన దానికి నా బాధ ఏంటంటే, మీరు ఆ పోస్టర్ మొత్తం తీసేయమంటే నాకు బాధ లేదు, రేవంత్ రెడ్డి గారి ఫోటో తీయమన్నా అది నాకు బాధ. మీరు అడిగిన సమాధానం ఇదే. రెండోది, కథ అయింది మీకు తెలీదా? కథ అయింది మాట్లాడుతున్నాను, తప్పు సార్, తప్పు. తెలుసు, చెప్పనా అడిగారు, క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి కదండి. నాకు ఏ విధంగా బుక్ చేసుకున్నామంటే, నేను సినిమా ప్రొడ్యూసర్గా ఏఆర్ రెహమాన్ గారితో సాంగ్ రికార్డింగ్ చేసుకున్నాను. ఒక మూవీ అనుష్క గారు, విజయశాంతి గారు, విజేంద్ర ప్రసాద్ గారు డైరెక్టర్, విజేంద్ర ప్రసాద్ సబ్జెక్ట్ లో ఒక సినిమా నా ప్రాజెక్ట్ వచ్చింది. విజేంద్ర ప్రసాద్ గారు నేను కూర్చోలేదు, మధ్యలో మాటలు జరుగుతున్నాయి, ఇలా అడ్వాన్స్ ఇద్దాము. సురేష్ కృష్ణ గారు డైరెక్టర్, సురేష్ కృష్ణ గారికి పవన్ కళ్యాణ్ సినిమా అప్పుడు అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాను. ఇదంతా మనం షేర్ చేసుకుంటూ ఫస్ట్ టైం నాకు పార్లమెంట్ లో అవకాశం ఇచ్చారు. అట్ ది సేమ్ టైం తెనాల్లో ఎమ్మెల్యేగా ఇచ్చారు.
ఇట్లా ఆపర్చునిటీ ఎవరికి రాదు, నాకు వచ్చింది నా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్లో అందరికి సంతోషంగా షేర్ చేసుకుందాం అనుకున్నా. ఇది తప్పండి. కాదండి, నా లైఫ్లో కూడా మీరే బతికేస్తారా? మీరు అడిగినా నేను చెప్తున్నా కదా, నా లైఫ్లో నా బాడీలో మీరు చూడతా అని చెప్పండి. ఏ పోస్టర్ పెట్టుకుంటే మీకేమైందండి? సార్ నేను ఒక మాట అడుగుతున్నా, ప్లీజ్. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పానా లేదా? చెప్పలేదని మళ్ళీ అడగండి. ఏమండి, ఇప్పుడు ఒక మాట మీకు ఇక్కడికి వెళ్తున్నాను. ఇతని పేరేంది? ఈయనెవరు? మరి నేను ప్రొడ్యూసరా కాదా? నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి ఫోటో వేసుకుంటాను, ఇక్కడ వచ్చేసి ఇంకా ఫోటో వేసుకుంటాను. నాకు అభిమానులు ఎంతమంది అంతమంది ఫోటో వేసుకుంటాను. మీకు ప్రాబ్లం ఏంది? నామ్స్ ప్రకారం నేను పొలిటికల్ మీటింగ్ పెట్టి పొలిటికల్గా డబ్బులు పంచి పొలిటికల్గా ఏదైనా ప్రాబ్లం చేసుకుంటే పొలిటికల్ ఫ్యామిలీ ఇక్కడ గెట్ టుగెదర్ చేస్తే తప్పు. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నాకున్న అభిమానులు, నేను రేవంత్ రెడ్డి గారి వీరాభిమాని, మా లాల్జాన్ భాష నా బ్రదర్, అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు మా బాగా తెలుసు. అంటే మనిషికి వెళ్ళి వాటేసుకుని హక్ చేసుకుంటే నాకు ప్రేమ. మీరు అడిగిన దానికి సమాధానం కరెక్ట్ లేకపోతే మళ్ళీ అడగండి. అంటే మీరు పని చేయాల్సింది, మీరు బాగా డిజైన్ చేస్తారంటే మీకే ఇచ్చాడు వాళ్ళు డిజైన్ చేయమని. నేను ఇప్పుడు కాదండి, గతంలో కూడా ఇప్పుడు మీకు నాకు ఎలాంటి ఇది లేదు, చాంబర్ నాకు ఎలాంటిది లేదు. ఒకవేళ నా బాధ మళ్ళీ చెప్తున్నా, ఒక మనిషి గురించి సపరేట్ చెప్పడం బాధ వేసిందని చెప్తున్నా. మళ్ళీ ఏం చెప్తాను, పోస్టర్ ఇలా ఎందుకు పెట్టారంటే అక్కడ నేను అక్కడ సినిమా నాకు రాజమౌళి గారు అభిమానం అంటే బాహుబలి పోస్టర్ పెడతా. మీకేం ప్రాబ్లం? ఇప్పుడు సందీప్ ప్రాజెక్ట్ సినిమా సార్, చిన్న మాట కాదు అన్న, నేను తప్పు మాట్లాడుతున్నానా? ప్రాజెక్ట్ జెడ్ సినిమా పోతే నా స్టూడెంట్లు 6 కలిసి రిలీజ్ చేసుకుంటా అంటే ఇచ్చేసా. నేను ఎట్లాగో చేయట్లేదు, వాడిని పెట్టేదాంట్లో కుక్క పిల్లలు పెట్టి తీసాను ఎప్పుడో చెప్పా. వాళ్ళు పోయి రిలీజ్ చేసిన మళ్ళీ 30 లక్షలు ఎదురు కట్టా పీపుల్కి. మైదా పిండి రాలా వాడి ఫేస్కి. కాదన్నా, మీరు మాట్లాడేటప్పుడు నాకు బాధ ఏంటంటే నా అదృష్టమేమో కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ కాంట్రవర్సీ చేస్తున్నారు. నేను ఏం తప్పు చేశానన్నా? నేను ఫిలిం ప్రొడ్యూసర్గా ఒక సినిమా అంత అనౌన్స్ చేస్తున్నాను, నా ప్రాబ్లం చేసుకుంటున్నా, అది కూడా మీరు అడ్డుపడుతున్నారు. ఈ పోస్టర్ ఎందుకు పెట్టారంటే మాట మీరు చెప్పండి సార్. చేస్తా ఒక పక్కన తూట్లు పెట్టి పొడిచి కంటిన్యూ చేయమని మీరు అంటున్నారన్నా. ఇప్పుడు పోస్టర్ అనేది నేను తప్ప పెట్టుకోవటం, పోనీ మీ ఇష్టం వచ్చిన పోస్టర్ తయారు చేయండి. ఈసారి నుంచి మిమ్మల్ని అడుగుతాను, మీ పేరు రాసుకుంటామా మాట్లాడుంటే ఆయన పేరు పెట్టు, ఆయన చెప్పినట్టు చేస్తాను. అడిగిన దానికి అన్న ఒక మాట నేను గౌరవిస్తాను, ఎవరిని మాట్లాడను, కానీ ముక్కుసూటిగా మాట్లాడితే అట్లా అనిపిస్తుంది. అడిగేటప్పుడు మీరు నేను మాట్లాడేది కరెక్టా కాదని అడగండి అన్న. సరే సో అయితే ఒక విషయం సార్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటూనే ఏదో విషయాలకు వెళ్ళిపోదాము. నేను నా సినిమా గురించి మాట్లాడుకుంటూ నా పొలిటికల్ లైఫ్ స్టార్ట్ అయింది, సంతోషంగా షేర్ చేసుకున్నాం, అది కూడా షేర్ చేసుకోలేదు. ఇప్పుడు నా మైండ్ ఎటుపోయి ఏం మాట్లాడతానో కూడా అట్లా అయిపోయి చేస్తాను. ఇప్పుడు నేను ఒక మాట వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్ మీ అందరికీ. మీరు చూడండి, మీరు నన్ను క్వశ్చన్ వేశారన్నా, హ్యాట్సాప్ టు యూ. ఇదే క్వశ్చన్ మీరు బండి సంజయ్కి ఎందుకు వేయరు? ఇదే క్వశ్చన్ మీరు మాధవీలతకి ఎందుకు వేయరు? వాళ్ళు మొన్న రీసెంట్గా ఒక మీటింగ్లో బండి సంజయ్ ఏమంటారు, మీకు భగవద్గీత పార్టీ కావాలా బైబుల్ పార్టీ కావాలంటారు. మరి అలాంటి వాళ్ళకి మీరు అందరూ వెళ్ళి కొత్త బాట చెప్పులు తీసుకొట్టచ్చు కదా. పాలిటిక్స్లో వెళ్తున్నారు అన్న మాట లేపారు కాబట్టి ఎందుకు మత కలహాలు ఎందుకు సృష్టిస్తున్నారు? ఇప్పుడు నేను రాజంపేట నేను కంటెస్ట్ చేసి వెళ్ళానండి, అమ్మ మీ కాళ్ళు పట్టుకుంటాను ఓటేయమన్నా, అంతేగాని వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు ముస్లిమ్స్, వీళ్ళు హిందువులు నేను చెప్పలా. ఎందుకండి అలాంటి చోట మీరు ఎందుకు మాట్లాడతలేదు? మీ ఓటు వాళ్ళు మాట్లాడితే మళ్ళీ వాళ్ళు చెప్పరు కదన్నా. ఇప్పుడు ఇంత పెద్ద ఇండియాలో మనకు అన్నదమ్ముల్లా బతుకుతున్నాం, ఏ రోజు కుల మత భేదాలు ఎవరికి లేదు. నన్ను కోసిన రక్తం వస్తుంది, మిమ్మల్ని కోసిన రక్తం వస్తుంది. ఇలాంటి మాటలు మాట్లాడే బండి సంజయ్ దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు ఎందుకు బైబుల్ మాట ఎత్తున్నావు, నువ్వు ఎందుకు ఖురాన్ మాట ఎత్తున్నావు, బైబుల్ పార్టీ కావాలని అడుగుతున్నావు, దేనికి? నువ్వు డైరెక్ట్గా వెళ్ళి కోర్టు అడగలేవా? మీరు మీ బతుకు డైరెక్ట్గా వెళ్ళి అడగచ్చు కదా. మొన్న కాక నేను రిజల్ట్ నేనంటే పాలిటిక్స్ మాట్లాడుకోవాలి తెలుసుకుని మీరు మాట్లాడిస్తున్నారు కాబట్టి ఇలా మత కలహాలు సృష్టించే వాళ్ళకి మన సోషల్ మీడియా అందరూ ఉన్నారు, ఎవరు నన్ను. మరి మీరెందుకు ఖండించట్లేదు? నిన్న కాక మొన్న మాధవీలత అక్కడికి వెళ్ళి మసీద్ దగ్గరికి వెళ్ళి తీరు బాణం పెట్టారు. ఇట్ట బాణం పెట్టి ఏం చేస్తుంది మసీద్? దేనికి?
మసీదులు ఎందుకు నాకు ఒక మాట చెప్పండి. మోదీ గారికి మాట్లాడుతున్నాను. ఏ మోదీ గారు ముస్లింస్ అక్కర్లేదా, క్రిస్టియన్స్ అక్కర్లేదా? అసలు ఓన్లీ హిందువులకి మాత్రమే ప్రధానమంత్రి. మీరు ఎందుకు అడగరు? మన అందరికీ ప్రధానమంత్రే కదా. ఆ రోజు ముస్లింలు హిందూ నేను కూడా ఓటేసాను మోదీ గారికి. ఎందుకు అడగరు మీరు? అక్కడ అడగరు. హిందువుల ప్రస్తావన వచ్చినప్పుడు ఎత్తురు, మసీదుల ప్రస్తావన వచ్చినప్పుడు ఎత్తురు, బుర్ఖా ఇప్పుడు పోస్టర్ ఎలా అవుతుంటున్నారో అలానే బుర్ఖా వేయద్దు. ఎందుకండి అన్నా? నేను అంటున్నాను, మీరు అక్కడ అడగాలి కదా. ఇప్పుడు నన్ను వచ్చి అడుగుతున్నారు. సో ఒక్కటి సార్, నేను ఈ బాధ్యత అన్నా కదా, నేను ఏదో సంతోషంగా మీద పంచుకుందాం వస్తే మొత్తం ఎడిదిరిగి మళ్ళీ తీసుకొచ్చిన వాళ్ళు ఆ బురదలోకి లాగుతున్నారు కాంట్రవర్సీ మాట్లాడు అని. సార్ నేను ఎగ్జైటింగ్ ఫస్ట్ ఏంటంటే షర్మిలమ్మ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటానికి, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటానికి, అందరికీ రాహుల్ గాంధీ గారిని ధన్యవాదాలు చెప్పుకుంటానికి. నేను ఒక చిన్న స్థాయి నుంచి ఫిలిం ప్రొడ్యూసర్గా అయ్యి అలా అంచులుగా ఏదో వ్యాపారాలు చేసుకుంటూ ఈరోజు 500 కోట్ల టర్నోవర్ అనేది అది నిజమే. నాకు ఇలా ప్రాబ్లం చేశారు, నాకు ఇలా చేసే సంతోషంగా అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటానికి. నా కొత్త సినిమా షూటింగ్కి వెళ్తున్నాము. ఇట్లా ఫైనల్ అయిపోతే ఇట్లా సురేష్ కృష్ణ గారికి అడ్వాన్స్ ఇచ్చున్నాము, ఏఆర్ రెహమాన్ గారికి సాంగ్ చేసుకుని ఉన్నాము. ఒకవేళ సెట్ అయితే మన విజేంద్ర ప్రసాద్ గారిది అనుష్క ఈ విజయశాంతితో కాంబినేషన్ చేసుకున్నాం. అది మనకు అడ్వకేట్ గారు వచ్చి ప్రపోజల్ ఇచ్చారు. సరే కూర్చుందాం, మాట్లాడదాం, బడ్జెట్ ఉంది. ఈ సంతోషంలో అంటే నాకు మంచి 2024లో మంచి శుభగడాలు వస్తున్నాయి, మంచి వెళ్దాము అని సంతోషంగా మేము ముందుకు వచ్చాను. సరే ఇది ఇలా జరిగింది. సో ఇంకొక ప్రాబ్లం ఏం చెప్దాం అనుకున్నానంటే, ఇది సేమ్ టైము నేను ఒక కానీ ఒక చోట ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఇలా ప్రాబ్లం చేసినప్పుడు నాకేమైంది అంటే, నేనైనా కాదు మీరైనా ఒక మైండ్ సెటప్తో మనం సంతోషంగా పంచుకున్నాము, ఇదే జరుగుతాయి. సో ఇప్పుడు ఇట్లా అయిపోయింది. సో రెండోది నేను ఏమంటానంటే, మీకు నాకు అక్కడ ఎలక్షన్కు పోటీ చేయడానికి కూడా వెళ్ళినప్పుడు ఇదే ప్రాబ్లం చేశారు. సో అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ది గ్రేట్ ఎక్స్ సీఎం, అలానే పెద్దారెడ్డి గారు వాళ్ళందరూ పెద్ద ఇది వైసీపీ వాళ్ళు, అక్కడ కూడా నాకేంది నువ్వు ఇక్కడ పోటీ చేయడానికి లేదు అని ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ లెటర్ అక్కడ ప్రాబ్లం చేశారు. సరే ఈ సినిమా గురించి చెప్పుకుంటూ ఎన్ని చెప్పుకుందామని వచ్చా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, దయచేసి ఏమీ చెప్పుకునే పొజిషన్ లేదు ఇక. ఎందుకంటే మొత్తం డిలీట్ అయిపోయింది నా మైండ్లో. ఇప్పుడు నాకు ఏం మాట్లాడతానో ఏం చేద్దామన్నా కానీ ఒక్కటి దానికి వస్తే ఇంకోటి చేశారు. నేను సంతోషంగా ఇంకోసారి ఏం చేసుకుంటానంటే, ఇప్పుడు నేను గెలుస్తానా రాజంపేటలో, ఓడిపోతానా, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు నన్ను ఏం చేశారు, నాకు సపోర్టర్గా సైన్ చేసిన వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయారు, బీజేపీ వాళ్ళు ఏం చేశారు, ఏది చెప్పుకున్నా ఏమీ లేదు. ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడుకుందాం వచ్చాను, మొత్తం పోయింది. ఇక నా ఛాంబర్లో ఇంకోసారి ఛాంబర్ కూడా మీటింగ్ పెట్టుకోలేదు. ఎందుకు ఏం చేయకుండా నేను చేశాను. నాకు ఏం మాట్లాడిన పొజిషన్ నాకు ఏం లేదు. దయచేసి నన్ను క్షమించండి మీడియా మిత్రులారా, ఏం మాట్లాడలేను. ఒకసారికి నేను ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్గా నేను కూడా అందరిలో ప్రొడ్యూసర్ అనుకున్నా. కానీ ఇక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్లోనే నా ఫ్యామిలీ, ప్రొడ్యూసర్ ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ నాకు అది పెట్టొద్దు ఇది పెట్టొద్దు అని నాకు ఇట్లా అనుకోలే. నేను చాలా మంది పెట్టారు ఇక్కడ. సో అది ఆ రూల్ ఏందో నేను కూడా మాట్లాడతాను. మీకు మీరా మిత్రులారా ఏదన్నా మీకు ఇబ్బంది పెడతాం. సో వెరీ వెరీ సారీ. 4 పేపర్లు రాసి వచ్చాను మీకు నా సంతోషం షేర్ చేద్దామని. ఒక్క పేపర్ కూడా చదివే పొజిషన్ లేదు. ఏదో ఒకటి తప్పు నేను మాట్లాడలేను, నన్ను క్షమించండి. సారీ. ఏం లేదు, మీరు కూడా సినిమా ప్రొడ్యూసర్గా ఏదో ఎదుగుతున్నప్పుడు సంతోషంగా ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు సంతోషం పంచుకుందాం అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు మన లైఫ్ ఇచ్చారు షర్మిలమ్మ కానివ్వండి, లేకపోతే ఇట్లా అందరి గురించి చెప్పుకుంటానికి వచ్చాం. కానీ నాకు కావాలని ప్రత్యేకంగా ఏమన్నా పంపిస్తున్నారో చేస్తున్నారో నాకు తెలియదు. కానీ అన్న నేను ఏం తప్పు చేశాను చెప్పండి. ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా
నేను నా లైఫ్లో రోడ్ నెంబర్ 7 ఏదో చిన్న ఏదో నా ప్రాపర్టీ, దాన్ని కూడా ఒక ఇష్యూ చేసి రాస్తా ఉంటారు. నేనైనా మా అడగను, పోనీ నేనేందో నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఇంకోళ్ళు వస్తారు, నేను చెప్తున్నా 200 కోట్లు కట్టమని ఐటీ నాకు లెటర్ ఇచ్చింది, ఎలక్షన్కి డబ్బులు ఖర్చు పెడతారని లెటర్ ఇచ్చారు. మన కిరణ్ కుమార్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వాళ్ళందరూ వీళ్ళ దగ్గర 200 కోట్లు బ్యాలెన్స్ ఉన్నాయి, పబ్లిక్కి పంచుతారు, మాకు ప్రాబ్లం అవుతుంది లెటర్ ఇచ్చారు కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు డైరెక్ట్గా ఏం చెప్పారు, ఆయన దగ్గర ఏం డబ్బులు ఉన్నా, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఎంత 2,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నా మీరు కోర్టుకు వెళ్ళండి, ఈజ్ ద క్వాలిఫైడ్ ద ఎలక్షన్, ఈయనకి మన అర్హత ఉంది, చేస్తున్నారు అంటే ఈయన లెటర్ తీసుకెళ్ళిచ్చారు. నైట్ నా ఇన్కమ్ ట్యాక్స్ నా అకౌంట్లన్నీ ఆపేశారు, లెటర్ ఇచ్చారు. సరే నేను ఎలక్షన్ తర్వాత రిలీజ్ చేసుకుందాం అనుకున్నాను, నాకేదో నేను బాగానే ఉన్నాను, ఎక్కడో చేసుకున్నాను, క్యాంపెయిన్ చేసుకున్నాను, డే అండ్ నైట్ పడుకోకుండా నేను 11 డేస్ దొరికితే 11 డేస్ కాన్స్టెన్సీ మొత్తం రాయచోటి, రాజంపేట, మదనేపల్లి అన్నీ తిరిగాను, క్యాంపెయిన్ చేశాను, నన్ను అందరూ అప్రిషియేట్ చేశారు. 11 డేస్లో 7 కాన్స్టెన్సీ చేసి 7 ఎమ్మెల్యేలు ఉంటే 7 ఎమ్మెల్యేలు కూడా నా దగ్గర ఫస్ట్ డే ఉన్న తర్వాత నా దగ్గర రాకుండా చేశారు. అంత పాలిటిక్స్ చేశారు అక్కడ. నేనేంటంటే ఎవరేం చేసినా దేవుడిని నమ్మకం, ఇందాక మీకు అన్నట్టుగా నా పని నేను చేసుకుంటూ వెళ్ళాను, ఎలక్షన్ కండక్ట్ చేశాను, వచ్చాము. ఈ రోజుల్లో నేను ఒకటి చెప్తా, 7 డేస్ వెళ్ళినా 11 డేస్ వెళ్ళినా 100 and 200% రాజంపేటలో ఎంపీగా నేనే గెలుస్తాను. అంత కాన్ఫిడెంట్ ఎలా చెప్తున్నా అంటే నాకు పబ్లిక్ ఇచ్చిన సపోర్ట్ కానివ్వండి, నేను వెళ్ళింది కానీ ఒకవేళ 1% అయినా అది దేవుడు నా రాకనుకుంటా, కానీ నా పబ్లిక్ కానీ ఎవరికి తప్పని అన్ను, ఎందుకంటే అక్కడ అంత పాలిటిక్స్ ఉంది. సరే ఏ పాలిటిక్స్ అయినా నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నా వంతు నేను చేశాను, 11 డేస్ చేశాను అన్నది అది అందరికీ తెలుసు. సో అలా చేసుకున్నాం. ఇంకొక మాట నేను షేర్ చేసుకున్నది ఏంటంటే, నేను అక్కడ ఎలక్షన్లో మిథున్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ మీద పోటీ అన్న, వాళ్ళు పెద్దవాళ్ళు అండి, వాళ్ళతో నేను పోటీ పడలేను, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటిదే, అయినా నేను చేసుకుంటూ వెళ్ళాను. వెళ్ళిన దాంట్లో నా అకౌంట్లో ఆపి ఇంత ప్రాబ్లం చేశారు. సో అక్కడ కూడా ఏమైంది, నా సపోర్ట్గా ఉన్న మనిషిని కిడ్నాప్ చేశారు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ గారు నాకు సెక్యూరిటీ ఇచ్చి అతన్ని తీసుకొచ్చారు లాస్ట్ డే 29వ రోజు. ఎందుకంటే అదే అతను వెళ్ళిపోతే సపోర్ట్ వెళ్ళిపోతే మనం ఎలక్షన్ చేయడానికి ఉండదు కంటెస్ట్. ఇలాంటి చాలా అంటే ఈరోజు చేస్తున్న సమాజంలో ఇట్లా ఉంది. నేను ఫస్ట్ టైం వెళ్ళి కొన్ని చెప్పుకుందామని వచ్చాను, రాంగ్ అనేది నేనేమో ఆయన ఫోటో తీయండి, ఈయన ఫోటో తీయండి, అది నేను మళ్ళీ చెప్పింది అగైన్ రిపీట్ చేస్తాను మీరు అనుకుంటాను, నా బాధ ఆగట్లేదు. నేను సమాజంలో నేను ఇప్పుడు నాకు ఒక మాట అన్నా, నేను అడిగేది ఒకటే మాట, ముస్లిమ్స్, హిందూ, క్రిస్టియన్ అంతా భాయి అందరూ ఒకటే. ఎవరైనా ఆ మాట లేకపోతే బాటా చెప్పిస్తూ నేనే కొడతా పోతే పని లోపలికి. అలాంటి వాళ్ళకి మీరు అక్కడ ఖండించండి. ఇవన్నీ మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే, నేను 4 పేజీలు రాసుకున్నా సంతోషంగా నా మీడియాతో పంచుకుందామని. 4 పేజీల్లో 4 మాటలు చెప్పకముందే ఇది చేస్తున్నారు ఎందుకు? సరే అది అట్లా అయిపోయిందన్న, అక్కడ చేసుకుని వచ్చాను. రేపు పొద్దున ఏంటంటే, ఇప్పుడు మూవీ ఫీల్డ్కు మాట్లాడినప్పుడు పొలిటికల్గా వచ్చి ఆటోమేటిక్గా ఉంది కాదు, నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను పెట్టుకున్నాను. సరే థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఏమన్నా నిజంగా ఈ రోజైతే మీకే నేను డిసప్పాయింట్ చేశాను అన్నట్టు నాకే అనిపిస్తుంది. అనుకున్నది మాట్లాడుకున్న పర్పస్ రీచ్ అవ్వలేకపోయాను. అది నాకు ఎంత చెప్పినా మనిషి ఒక రకమైన మెంటాలిటీ, నా మెంటాలిటీ ఏంటంటే నాకు ఇక అదే రిపీట్ అవుతాను. మీకు తప్పుగా అనిపిస్తుంది, ఏంద్రా బాబు ఈయన చెప్పిందే చెప్తున్నాడని. నా బాధ ఏంటంటే, నేను అసలు ఎవరు దాంట్లో లేను, మొదటి నుంచి లేను. ఈ రోజుకి ఫిలిం ప్రొడ్యూసర్ కాడ నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ ₹1 పోకుండా ఎవరితో కాఫీ తాగలేదు. నేను రాస్తా ఉంటారు, రాసుకొని ఎవరిని అడిగాను ఎందుకు రాస్తారని, వాళ్ళు ఫోన్ చేసి అంత అన్న ఎందుకు యూట్యూబ్లో అక్కడ పెట్టారు, నా పాపడ ఎవరో తీసేస్తారు కొంచెం ఫోన్ అని. మీరు కూడా ఆలోచించాలన్నా, దయచేసి ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. పబ్లిక్ని, డెమోక్రసీని ఇలాంటి వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేయాలి, పబ్లిక్ ఏనికి మాట్లాడండి. సరే నా 4 పేజీలు ఉండేవి, ఇంక 2 పేజీలు ఉండేవి, మళ్ళీ సంతోషంగా షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న.